ప్రజలారా, నా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి 3 దినపత్రికల్లోని వార్తలను చూద్దాం. చూసే ముందు నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవించి సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. ఆంధ్రప్రదేశ్ ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి చూస్తే వజ్రాల ఆరాలు, బంగారు వడ్డానాలు, కోట్లకు పడిగెత్తిన ఆళ్లగడ్డ విద్యుత్ ఏడీఈ, భార్య బ్యాంకు లాకర్లో 2.8 కిలోల బంగారం, విలువ 2.85 కోట్ల పైనే, ఇంటి విలువ 3 కోట్లు, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ దర్యాప్తు. చూడండి, కూలుగా కొల్లగొట్టారు. మద్యం స్కామ్లో మద్య పోగొట్టే స్కామ్. తొలి 6 నెలలు కమిషన్ కిక్, తర్వాత అదనంగా పైసా వసూలు. ఈ విలువైన మద్యానికి 1600 చెల్లించడం, అదనంగా వచ్చింది 600 సొంతానికి మళ్లించడం. ఇలా ఇచ్చి పుచ్చుకున్నదే ప్రజాధనం. మొత్తం చేతులు మారింది 3113 కోట్లు. అందులో ప్రభుత్వ సొమ్మే అధికము. కొనుగోలు ధర మేరకు ఎంఆర్పి కూడా అధికము. మందుబావులు జేబులుగా గుల్లా. కూటమి రాగానే అదనం పోయింది, ధర తగ్గింది. చూడండి, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మద్యం 3113 కోట్లు చేతులు మారిందంట. తొలి 6 నెలలు కమిషన్ కోసం పనిచేశారంట. తర్వాత అదనంగా పైసా వసూళ్ళంట. 1000 రూపాయల మద్యానికి 1600 రూపాయలు చెల్లించడం, అదనంగా వచ్చిన 600 సొంతానికి మళ్లించుకోవడం. ఇలా మద్యం స్కామ్లో వైసీపీ చాలామంది అయ్యారు. చాలామంది అరెస్ట్ అయినారు. అరెస్ట్ అయిన వాళ్ళు రాజకేశరెడ్డి, దిలీప్, గోవిందప్ప బాలాజీ, కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ్ రెడ్డి, వీళ్ళందరూ కూడా మద్యం స్కామ్లోనే నిందితులు. వీళ్ళందరినీ కూడా రిమాండ్కి పంపించారు. కొందరు సిట్ విచారణ చేశారు. ఈ కమిషన్ ఎవరికెవరికి పోయింది అనేది కూడా అందరూ కూడా తెలిసిందే. ఇంకా చూస్తే న్యాయ వ్యవస్థలో తిమింగలాలు. జస్టిస్ వర్మపై ఎఫ్ఐఆర్కు ఎన్నాళ్ళు? నేర వ్యవస్థ సొమ్ములేనా? అంతర్గత విచారణలో పారదర్శక ఏది? నివేదికను బయట పెట్టాలి. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, అది ఉపరాష్ట్రపతి గారు అంటున్నారు, జస్టిస్ వర్మపై వచ్చింది, నోట్ల కట్లు చిక్కినాయి కదా, దాని మీద ఎఫ్ఐఆర్ అయిందా లేదా, న్యాయ వ్యవస్థ అందరికీ సమానమే కదా అని ఉపరాష్ట్రపతి గారు అంటున్నారు. ఇప్పటికీ వక్స్ చట్టం రాజ్యాంగబద్ధమే. స్టే ఇవ్వాలంటే బలమైన కారణం చూపాల్సిందే. సుప్రీంకోర్టు స్పష్టీకరణ. ఆస్తులను లాక్కోవడమే చట్టం ఉద్దేశం. సిబ్బాల్. పారదర్శకత కోసం బోర్డులు, ఇతర మతస్థులు, ప్రభుత్వ న్యాయవాది. అది ఇంకా చూపిస్తే ఏసీబీ కోర్టుకు లిక్కర్ గ్యాంగ్. 7 నిందితులు జూన్ 3 వరకు రిమాండ్ పొడిగింపు. న్యాయాధికారికి సమస్యల చిట్టా. నట్స్ ఇవ్వలేదన్న కృష్ణమోహన్ రెడ్డి. ప్రత్యేక బ్యారెట్ కావాలన్న గోవిందప్ప. దిండు మంచం ఇవ్వాలన్న శ్రీధర్ రెడ్డి. జైల్లో జారిపడానన్న ధనంజయ్ రెడ్డి. కసిరెడ్డి వాంగ్మూలంపై ఈడీ పిటిషన్కు ఓకే. ధనంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సిట్ పిటిషన్. సినిమా చూపిస్తా, రిటైర్డ్ అయినా దేశం విడిచి వెళ్ళినా పట్టుకొస్తా, మా జోలికి వచ్చిన వారందరి పేర్లు రాసుకోండి, అధికారంలోకి వచ్చారు ఆ సంగతి చూస్తా, మరోసారి బెదిరింపులు దిగిన జగన్ గారు ఏమంటున్నారంటే సినిమా చూపిస్తా అంటున్నాడు. రిటైర్డ్ అయినా దేశం విడిచి వెళ్ళినా పట్టుకొని వస్తా, మీ జోలికి వచ్చిన వారందరి పేర్లు రాసుకోండి, అధికారంలోకి వచ్చారు వారి సంగతి చూస్తా, మరోసారి బెదిరింపులు దిగిన జగన్. సంక్షేమానికి ఒక కేలెండర్. 6 నెలల్లో ఏ పథకమో చెప్తాం సీఎం. అప్పుడు మన విశ్వనేత పెరుగుతుంది. ఒకే విడతలో తల్లికి వందనం జమ చేస్తాం. ఆర్థికంగా ఇబ్బందులున్నా తగ్గేది లేదు. పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై మంత్రులు వినూత్నంగా ఆలోచించాలి. బాబు. రెవెన్యూ సమస్యలపై 3 నెలలకు ఒకసారి నివేదిక. రేషన్ వాహనాలు రద్దు. 1 నుంచి చౌక ధరల దుకాణాల్లోనే పంపిణీ. వృద్ధులు, దివ్యాంగులకు మాత్రం ఇంటికి సరుకులు. ఎండిఏలు ఫ్రీగా లబ్ధిదారులకు బదలాయింపు.